ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వాత బకాయిలు ఇస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. త్వరగా మా సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుండి పూర్తిగా నిలిపివేయాలి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించిందని చెప్పారు. నిస్సహాయత గత్యంతరం లేక ఇక ఎంత మాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని వెల్లడించారు. సమావేశంలో ఆశా అధ్యక్షులు డాక్టర్ కె విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్స్ ఎస్విఎల్ నారాయణరావు, టి చంద్ర, మౌలీశ్వరరావు, కార్యదర్శి సిహెచ్ అవినాష్, కోశాధికారి నాగమల్లేశ్వరరావు, సంయుక్త కోశాధికారి సి గిరిబాబు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఆసుపత్రులు పడుతున్న ఇబ్బందులు గత 9 నెలలుగా హాస్పిటల్ తరపున మేము ప్రతి చోటకి ఆనాటికి మిగిలిపోయి ఉన్న బాకీలు, అలాగే ఆ రోజు నుంచి ఏనాడికి ఆనాడు ఈ బాకీలన్నీ క్లియర్ అవుతాయి, ఆసుపత్రులు మరింత పకడ్బందీగా సేవలు అందించే దిశగా కృషి చేయడానికి మా ప్రయత్నాలు మేము సాగిస్తూనే ఉన్నాం. ఒక 10 నెలల క్రితం 2000 కోట్ల వరకు మాకు బకాయిలు ఆసుపత్రులకు, నెట్వర్క్ హాస్పిటల్కి ఉండిపోయినాయి. ఆ 2000 కోట్లు ఉన్న పరిస్థితుల్లోనే మేము ఫర్దర్ ఇక సేవలు అందించలేము, ఆసుపత్రులన్నీ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఆనాడు ప్రభుత్వం కొత్తగా రావడం, అప్పటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలన్నీ కూడా మాకు ఆ స్పెషల్ సిఇఓ గారు కానీ, లేకపోతే ఆనాడు సిఇఓ ఎవరున్నారో వారు, అలాగే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఖచ్చితంగా ఆసుపత్రుల తరపున మా వంతుగా మేము అప్పటి నుంచి కూడా మా శక్తికి మించి ఎక్స్టెండ్ అయి పనిచేస్తూ వచ్చాం. ప్రతి నెల 330 కోట్ల రూపాయల వర్క్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ తరపున చేస్తూ ఉన్నాం. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బకాయిలు చెల్లిస్తున్నాం అనే మాట మీరు అందరూ తరచుగా వింటూ ఉన్నారు. కానీ పాత బకాయిలు అవనివ్వండి, మాకు కొత్తగా చేస్తున్న పనులు అవనివ్వండి, నెలకు 300 కోట్ల రూపాయలు పనులు చేస్తుంటే యావరేజ్గా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. సో పాత 2200తో ఈనాడు ఇంకో 1000 కోట్లు కలుపుకుని 3500 కోట్ల వరకు మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఈరోజు ఏ ఆసుపత్రికి కూడా కనీసం రెగ్యులర్గా సప్లై చేసే మెడికల్ సప్లైస్ కానీ, రెగ్యులర్గా క్రెడిట్లో ఇచ్చే ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏ కంపెనీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అందరూ కూడా ఈ మార్చికి నోటీసులు పంపించి పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అలాగే ఏ బ్యాంకులు కూడా ఈ ఆసుపత్రులకు ఓడీలు పూర్తిగా దాటిపోయి ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక డాక్టర్లు జీతాలు అంటారా, ప్రతి ఆసుపత్రి 2-3 నెలలు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లకు బాకీలు పెట్టి ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా మేము అందించలేని పరిస్థితికి మేము కార్నర్ చేయబడ్డామని తెలియదు. వీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొస్తాననేటప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారు. 2018 నుంచి హాస్పిటల్స్కి ఇచ్చే టారిఫ్ల మీద ఎన్హాన్స్మెంట్ జరగనప్పుడు ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి దీంతో కలిపేటప్పుడు దాంట్లో 1940 ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో 400 ప్రొసీజర్సే మన స్కీమ్ కంటే బెటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉన్నాయి. ఆ పైన సుమారు 1500 ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఉన్నాయి. దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఉన్న టారిఫే పెంచకుండా హాస్పిటల్కి మూలుగుతుంటే ఆ కొత్త టారిఫ్ని దీనికి జోడించి ఆ ఉన్న వాటిలో ఇంకా ఉన్నదానికంటే తక్కువ టారిఫ్లు ఇస్తే ఇది మనుగడకే కష్టం. తర్వాత రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ నుంచి 600 ప్రైవేట్ హాస్పిటల్స్ వేరే స్టేట్స్ నుంచి బయటకు వచ్చినాయి అనేది వార్త మనం అందరం చదువుతూ ఉన్నాం. అది ప్రత్యేకమైన ఆందోళన మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్,
ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేరు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లు తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. ఈ భయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన భయాలు కాకుండా ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన నష్టానికి గురవుతామని కూడా హాస్పిటల్స్ ఆందోళనలో ఉన్నాయి. 1,30,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటళ్ళు కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం ఉంటుంది.